కీర్తన గ్రంథం 84వ అధ్యాయము. ఇక్కడ ప్రాముఖ్యమైన 3 సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు చదువుకుందాం. ఒకటి 84:2. యెహోవా మందిర ఆవరములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. 4 నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 10 నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. స్తోత్రం. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకము, జీవము గల మా తండ్రి, పరిశుద్ధాత్మడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ లేఖనాలు ధ్యానం చేసుకుంటున్నాం ప్రభా. నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. సిలువ సట్ను సంపూర్ణంగా మరుగుపరిచి పరలోకపు జ్ఞానంతో నింపండి. బిడ్డలకి వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయం, మనసును మీరు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొని వాక్యాన్ని ఆటంకపరచాలని చూసిన ప్రతి ఒక్క అపవాది ఆటంకంలో యేసుక్రీస్తు నామములో లయపరచమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ చిత్తానికి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాడు వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యమైనటివి 3 లేఖనాలు ఉన్నాయి. ఈ 3 మనం పరిశీలన చేసుకుంటే, పరిశీలన చేసుకుంటూ పరిశోధించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ 3 కూడా దేవుని యొక్క మందిరం గురించి వ్రాయబడినది. దేని గురించి? దేవుని యొక్క మందిరము, మందిరం యొక్క విలువ, మందిరం యొక్క శ్రేష్టము. మందిరం అంటే ఏంటి? మందిరంలో ఎలా ఉండాలి? మందిరంలో ఎలా కొనసాగించబడాలి? దేనికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి? హల్లెలూయా. ఇక్కడ కీర్తనల గ్రంథము, దీంట్లో దావీదు యొక్క మహారాజే కాకుండా మిగతా వాళ్ళు కూడా దీన్ని వ్రాస్తూ వచ్చారు. హల్లెలూయా. అలా రాసే దాంట్లో ఒక భక్తుడు దేవుని యొక్క మందిరము గురించి, మందిరం యొక్క విలువ గురించి దీన్ని రాస్తూ వస్తున్నాడు. దీన్ని రాస్తూ వస్తూ ఇక్కడ అంటున్నాడు, చదువునైనా 2ది. యెహోవా మందిర ఆవరణములను, యెహోవా మందిరం ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని చూడాలనేసి ఆయన ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లిపోతుంది. సొమ్మసిల్లుతున్నదంటే ఏంది? సొమ్మసిల్లేదంటే ఏంది? సెలైన్ దేన్ని పెట్టుకు అల్లాడుతున్నదా? సెలైన్ దేన్ని పెట్టించుకుంటారా? నీరసం అయిపోతుంది, నా బాడీ కుంగిపోతుంది, నేను సొమ్మసిల్లిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నన్ను పైకి లేవనెత్తండి. హల్లెలూయా. సొమ్మసిల్లిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. నేను దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరములో నేను చూడాలి. ప్రాణము ఆశపడిపోతున్నది. మందిరం యొక్క విలువ మీకు తెలుసుంటే, మందిరం యొక్క విలువ యొక్క శ్రేష్టత మీకు తెలుసుంటే, మందిరంలో ఒక్క దినం కూడా దేవుని స్తుతించుకుంటా మాండ్రు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో దేవుని స్తుతించుకుంటా ఒక ఆదివారం కూడా మీరు ఆగరు. కొంతమంది ఆదివారమే పనులు పెట్టుకుంటారు,
కొంతమంది ఆదివారమే ప్రయాణాలు పెట్టుకుంటారు. కొంతమంది ఆదివారమే అనేకమైనటివి సంపాదించుకుంటారు. ఇప్పుడు అట్ట అయిపోయింది. ఇప్పుడు అట్ట అయిపోయింది. దేవుళ్ళు ఎదిగినామంటే ఏది కూడా ఏ శ్రోతను కూడా మన దగ్గరికి రాదు. మనము దేవుని మందిరాన్న ఆపుకోగలుగుతాం, కానీ బంధువులుగా మాత్రం మనం చెప్పలేము. రేపు ఏదైనా సమస్య వస్తుంది, ఎవరు నీ దగ్గరికి రాడు, ఎవరు నిన్ను కాపాడలేడు, ఒక దేవుడు తప్ప. హల్లెలూయా. దేవుడు తప్ప ఇంకెవ్వరు నీ దగ్గరికి కూడా రాలేరు. అది గుర్తుపెట్టుకుంటే బంధువులు ఏంటంటే చెప్పండి, శనివారం వస్తామో లేదు సోమవారం వస్తామో చెప్పండి. ఆదివారం ఏంది దేవుని మందిరానికి దూరం అయ్యేది? మందిరంలో వాక్యం రాయబడింది, ప్రయాణము చేయకూడదు. ఏం చేయకూడదంట? ప్రయాణము చేయకూడదు. ఈయన హృదయము ఆతృత పడుతుంది దేవుని మందిరానికి దూరమైనట్టుకున్నారు. దేవుని మందిరానికి దూరం అయితే మన దగ్గర అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరి కట్టుకోవాలంటే చాలా చాలా కష్టం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది, చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే క్షణమ చాలదు. హల్లెలూయా. కాబట్టి ఈయన అంటున్నాడు, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏమేమి ఆనందంతో కేకలేస్తుందంట? హృదయము, శరీరము. హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ శరీరాన్ని కూడా అలాగనే కాపాడుకోవాలి. హృదయము సంతోషమేయాలి, ఆనందించాలి, శరీరం కూడా ఆనందించాలి. హల్లెలూయా. కొందరు అంటారు ఆత్మ సిద్ధమే కానీ శరీరము సహకరించటం లేదు. ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే శరీరం సహకరిస్తుందా? సహకరించదు. కానీ ఇక్కడ ఆనందముతో జీవము గల దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే హృదయము ఆనందముతో ఉండాలి. ఈ శరీరం ఎంత బాగలేకపోయినా దేవుణ్ణి స్తుతించేదానికి, దేవుణ్ణి ఆరాధించేదానికి, దేవుని మందిరానికి వెళ్ళేదానికి హల్లెలూయా ఆనందముతో ఉండాలి. మందిరానికి ఏమ్మా రాలేదంటే ఈరోజు నా వల్లే కాలేదు. ఏందయ్యా రాలేదంటే అమ్మా నాకు నొప్పులు. ఏంటి బాబు రాలేదంటే రాత్రి అంతా నేను పని చేయి తెల్లారితో రాలేకపోతున్నాను. హృదయములో ఆశ ఉంటే శరీర బలహీనతలు ఏమి చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. శరీర బలహీనతలు ఏమి చేయలేవు. జీవము గల దేవుని దర్శించుటకు కేకలు వేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియులారా, మనము దేవుని యొక్క మందిరములో నివసించేదానికి, దేవుణ్ణి ఆరాధించేదానికి, దేవుణ్ణి స్తుతించేదానికి మనం వేగిరపడాలి. ఈ మందిరము ద్వారానే కదా మనం క్షేమం, ఈ మందిరము ద్వారానే మనకి ఆశీర్వాదం, ఈ మందిరము ద్వారానే కదా మనకి అభివృద్ధి, ఈ మందిరం ద్వారానే కదా మనకి ఆరోగ్యము, అన్ని మందిరము ద్వారానే కదా. మరి ఆ మందిరానికి మనం ఎలా దూరం అవుతాం? ఎందుకు దూరం కాకూడదంటే దేవునికి మనం దూరం అయ్యే కొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సన్నిధి ఎడబాటు వచ్చేస్తాయి, ఎడబాటు వెళ్ళిపోతుంది. మరి అది లాక్క రావాలంటే చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకు మందిరం, జీవం గల దేవుని మందిరంలో రావాలని ఎందుకు ఈ భక్తుడు ఆశపడుతున్నాడు, తపన పడుతున్నాడు? ఇక్కడుండే సమృద్ధి, ఇక్కడుండే ఆశీర్వాదము హల్లెలూయా ఇళ్ళలో మనకు దొరకదు, ప్రయాణాల్లో మనకు దొరకదు, బంధువుల ఇళ్ళలో దొరకదు. మీకు తెలుగు చదివి 2 భాషలు మీకు చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా. 4 చదువమ్మా. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క మందిరములో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము ఆయనను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఏమొస్తాయంట మందిరంలో?
ఆ? బలం ఎక్కడి నుంచి వస్తుందంట? ఆ? నేను పోయేసి హోటల్లో తెప్పించుకునేసి పిజ్జానా, ఇప్పుడు రకరకాల తిండి వచ్చేసింది. మనకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క మందిరంలోనే మనకి బలము, దేవుని మందిరంలోనే మనకి దీవెన, దేవుని మందిరంలోనే ఆశీర్వాదం. అంటే బలం ఎలా వస్తుంది? మందిరంలోకి వచ్చేసిన వెంటనే బలం వచ్చేస్తుందా? అలాగని బలహీనులందరూ ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు, బలం పొందుకొని వెళ్ళిపోతామని. బలం ఎలా వస్తుంది? ఇప్పుడు శారీరకంగా మనకి బలం ఎలా వస్తుంది? ఏం తింటే? ఆహారం తింటే బలం వస్తుంది. ఆత్మ సంబంధంగా బలము వాక్యమే బలం. ఎందుకంటే ఇది జీవ ఆహారం. ఆయన వాక్యము సజీవమైనది, అది జీవము కలిగినది. అది ఎక్కడికి వెళ్తుంది? ఎముకల్లోకి, కండరాల్లోకి. ఎముకల్లో మీరు కాళ్ళు తింటారు కదా, పొట్టేల కాళ్ళు మీరు తింటారు కదా, వాటిలో మూలుగుంట ఓడతారే, ఆ మూలుగుల్లోకి. ఆదివారం అయితే మీకు తిండి ఎక్కువైపోయాడు, వచ్చిన దగ్గర పోతుంటారు. అవి మూలుగులో నుంచి దూసుకొని వెళ్ళిపోతాయి. మూలుగుల దాకా మీరు పంపించుకుంటే కదా. బలము, జీవ ఆహారం. ఈ మందిరంలోకి వచ్చినప్పుడు, మందిరంలో వాక్యం వినేటప్పుడు ఈ వాక్యము మన శరీరంలోకి వెళ్తుంది, మన హృదయంలోకి వెళ్తుంది, మన ఎముకలోకి, కండరలోకి, మూలుగులోకి వెళ్తుంది. అదే ఈ వాక్యమే బలము కలిగినది. అలా చదివినప్పుడు జీవ ఆహారం. అది మందిరంలో చదివినప్పుడు జీవ ఆహారము, విన్నప్పుడు దాన్ని మనం స్వీకరించినప్పుడు మనకు బలం పొందుకుంటాం. కొంతమంది ఆత్మ సంబంధంగా లేనివారు ఆదివారం ఇంట్లో వంటలు చేసుకొచ్చేసి ఇక్కడికి వచ్చి దాన్ని తలపోసుకుంటూ ఉంటారు. జస్ట్ ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయిందనుకో, నాలుకలు తిప్పుకోవడము, నాలుకలు సపరించుకోవడము. ఇవాళకి అది ఉడికిపోయింటుందేమో, ముందు వెళ్ళినవాడు తినేస్తారేమో. కొంతమంది స్వభావం అలా ఉంటుంది. నేను చర్చికి వెళ్ళినప్పుడు వెళ్ళిన కొత్తలు నాకు కూడా ఆకలి అయిపోతే గబానిపోతే ಮೇಲೆ దాన్ని తినేచ్చు అనుకునేవాడిని. ముఖ్యము, మొదటి స్థానము ప్రభుకే. ఎవరికి? ప్రభుకే. బలం ఎక్కడ? దేవుని మందిరంలో. శక్తి ఎక్కడ? దేవుని మందిరంలో. నీకు ఆసక్తి ఉండాలి ఎక్కడ? దేని మీద? దేవుని మందిరం మీద. ఎప్పుడెప్పుడు దేవుని మందిరంకి వెళ్తామా? ఎంత త్వరగా వెళతామా? ఆదివారం ఎప్పుడు వస్తుందా మేము ఎదురు చూసుకునేవాళ్ళం. ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎదురు చూసుకునేవాళ్ళు. ఎందుకంటే మనకి సమస్తము దొరికేది ఇక్కడే. ఎక్కడ? ఇక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చుకల గురించి దేవుడు ఒక చోట చెప్తాడు. ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలపీఠమునొద్దనే పిచ్చుకలు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వాటికన్నిటికీ దొరకతాయి, పులిపిట్టి ఇంకా అన్నిటికీ నివాస స్థలాలు దొరుకుతాయి. కానీ మనుషులు మందిరములో నివసించేవారు ధన్యులు. వీళ్ళకి దొరుకుతాయని చెప్పలా, వీరు ధన్యులు అని చెప్పున్నారు. వాటికున్న శ్రేష్టత మనుషులకి ఇచ్చినాడు, కానీ మనుషులు దాన్ని ఉపయోగించుకోవటం లేదు. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని మనం విలువగా భావించాలి. దేవుడు మనం తెలుసుకున్నాడంటే, దేవుడు మనం పిలుచుకున్నాడంటే మనం ఎంత ధన్యులము, ఎంత అదృష్టవంతులము, ఎంత భాగ్యవంతులము అని మనం గ్రహించుకోవాలి. లోకము ధనాశ గతించిపోయే దినములు వచ్చేస్తున్నాయి. లోకములు అంతా చెత్తే. కానీ లోకములో నుంచి మనం ఏర్పాటు చేసుకున్న సకల వంశములు, సకల జాతులు, సకల గోత్రముల నుంచి ఏర్పాటు చేసుకుంటాం మనం. దేంట్లో నుంచి అండి? గోత్రాలు, ఇంకా జాతులు. జాతులు అంటే కులాలు, మతాలు, అంతే కదా. జాతులు అంటే ఏంటి? సకల జనులు, సకల జాతులు, సకల మతాలు, గోత్రాలు అన్నీ డివైడ్ అయిపోయినాయి, అన్నీ వేర్పరచబడిపోయింది.
యేసుప్రభు జన్మించక ముందే గోత్రాలు వచ్చేసినాయి. యేసుప్రభు జన్మించక ముందే జాతులు వచ్చేసినాయి. యేసుప్రభు జన్మించిన తర్వాత జాతులు ఉన్నాయి. అందరూ కూడా యేసుప్రభుని ఎరగతానన్నాడు. అందరూ కూడా ఎరిగినాడు. అనేకమైన మతాలు కలిగిన వారు ఇది నా యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు. హల్లెలూయా. కానీ మనము దేవుని మందిరానికి చాలా విలువ ఇవ్వాలి. మనము ధన్యులము ఆయన పిలుచుకున్న దానికి. ఆ సజీవుడైన దేవుని ఆరాధించుటకు మనం పిలుచుకున్న వాళ్ళు మనకు ధన్యులము అని మనం భావించుకోవాలి. హల్లెలూయా. అలా భావించుకున్నప్పుడే కృతజ్ఞత భావం కలిగి మనం ఉంటాము. దేవుని సన్నిధిలో బలాన్ని మనం పొందుకునేవారు ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనం చదువు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. హల్లెలూయా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. హల్లెలూయా. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? ఎవరినైనా? ఎవరు భక్తిహీనులు అంటే? ఓకే, భక్తిహీనులు అంటే అన్యులు. ఇక్కడ అంటున్న భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే అని ఈ తెలుగులో రాయబడి ఉన్నది. నైనా కీర్తన గ్రంథము 84:10. అన్యుల ఇంట్లో జాగ్రత్తగా, అన్యుల ఇంట్లో 1000 నాళ్ళు గడిపిన దానికంటే 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్క రోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకునిగా ఉండుట శ్రేష్టము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి ఇంట్లో అంట? అన్యుల ఇంట్లో. ఎన్ని దినాలు? 1000 దినాలు నివసించే దానికంటే ఒక్క దినము. చదువు నాయన మళ్ళా బాగా, ఒక్క నిమిషం ఉండు. చదువు. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్క రోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడిగా ఉండుట శ్రేష్టము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము అన్యుల యొక్క ఇండ్లలో 1000 దినాలు ఉండేదానికంటే, గడిపేదానికంటే 1000 దినాలు నువ్వు ఉన్నా, ఎన్ని దినాలు ఉన్నా నిష్ప్రయోజనము. దాని ద్వారా వచ్చేది ఏమిలే, వాళ్ళ కాడ ఉన్న దెయ్యాలను సంపాదించుకోవాల్సిందే. హల్లెలూయా. భక్తిహీనులు అని మన ఈ తెలుగులో రాయబడినది. ఆ తెలుగులో వచ్చి అన్యులు. అన్యులు వాళ్ళతో సావాసం చేసేదానికంటే, అది ఆదివారం పూట సంగతి చెప్తున్నది. మందిరము స్తుతించి ఆరాధించేది ఆదివారం పూట. ఈ ఆదివారమే మనము అలా వెళ్ళితే, అలా వాళ్ళ ఇళ్ళలో మనం నివాసం చేస్తే మనకి క్షేమము రాదు. అందుకే దేవుని యొక్క మందిరములో ఒక్క దినము గడుపుట శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము, మేలు, మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఆశీర్వాదం రాలేదే, నాకు మేలులు జరగలేదే. ఎక్కడ జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయి? ఆడకు పోయేసి ఆడున్న దెయ్యాలను సంపాదించుకోవాల్సింది. ఆటోమేటిక్గా ఆడకపోతే అవి మన పాకుతానే మీకు స్వాగతం పలుకుతుంది. రెండమ్మ రండినైనా కూర్చొని, ఈ సోఫా మీద కూర్చోండి, ఈ సోఫా మీద కూర్చోండి, పాత మీ గుజ్జాల మీదకి నేను వస్తాను. నిజం, వెళ్ళకూడదు. విగ్రహారాధనకు వెళ్ళకూడదు. దెయ్యాలు కదా అవి, వెళ్ళకూడదు. జీవము గల దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము, బలము, సమాధానము, ఆనందము, ఆశీర్వాదము ఇవన్నీ విడిచిపెట్టి దెయ్యాల కాడికి పోవటం ఏంటి? అన్నులతో సావాసం చేయమని చెప్పటంలే, బంధువులు వదులుకోమని చెప్పటంలే, బంధువులు విడిచిపెట్టమని చెప్పటంలా. కాకపోతే ఇది దేవుని దినము. దేవుడు అన్నాడు, ఇది విశ్రాంతి దినము, ఇది ప్రతిష్ఠించబడిన దినము, ఇది ఏర్పాటు చేయబడిన దినము, ఇది నాది.
దీంట్లో మీరు ప్రయాణము చేయకూడదు, వ్యాపారము చేయకూడదు. హల్లెలూయా. ఇది అల్టిమేట్ దినం, ఇది శ్రేష్టమైన దినం. లేదు నేను వెళ్తానంటే ఎవరు బాధ్యులు అంటారే, హిందువులు ఏదో మాట అంటారే, అంతే. దేవుడు కూడా ఏం చేస్తాడు, పోతానంటే వద్దంటాడా? నేను పోయి దేయాలను ఎక్కించుకొస్తానంటే ఏమంటాడు, పోకూడదని అంటున్నాడు, నేను పోతానంటాడు. చేయకూడదంటే నేను చేస్తానంటే ఏం చేస్తాడు? అంతే కదా, అంతే కదా. ఇది బాగుపడేదానికి దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు అంటున్నాడు. మనం దూరం అవుతామంటే ఆయన ఏమంటాడు? చెప్పడమే ఆయన బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అన్యుల ఇండ్లలో నీ 1000 దినాలు ఉన్నా, ఎన్ని దినములు ఉన్నా ఆశీర్వాదం రాదు, ఆశీర్వాదం రాదు. దేవుని మందిరంలో ఒక దినము గడిపితేనే శ్రేష్టము, అది మేలు. హల్లెలూయా. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. నేను అన్యుల ఇంట్లోనే జన్మించాను, విగ్రహారాధనలోనే బ్రతికాను, పూజలు చేస్తున్నాను, మంత్రాలు నేర్చుకున్నాను, పూజలు నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను, అన్నీ చేశాను. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత నాకు రక్త సంబంధికులు ఉన్నారు, మాకు బంధువులు ఉన్నారు. హల్లెలూయా. ఆదివారం పూట ఏ రక్త సంబంధం కానీ ఏ బంధుమిత్రులు కానీ అలో చేసేవాళ్ళే కాదు, పక్కన పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే దేవుడు ఈ దినాన్ని నాకు పరిచయం ఇచ్చాడు. దేవుని సన్నిధి అనేది 1000 దినాలు అన్ని ఇంట్లో మనం ఉండేదానికంటే ఒక్క దినము దేవుని యొక్క, ఇప్పుడు ఆశీర్వాదాలు రావు, ఆశీర్వాదాలు కోల్పోతాం, దీవెనలు కోల్పోతాం. దేవుడు నేను చూస్తూ ఉంటాడు, ఒక పరీక్ష పెడతాడు. దీనికి నెగ్గతావా నెగ్గలేవా అనేసి, దీనికి నిలబడగలుగుతావా నిలబడలేవా అనేసి. ఆ పరీక్షలో నువ్వు గెలిచావంటే బలానా మంచి దాసుడు అంటాడు, ఇంక నీకు విజయాలే. హల్లెలూయా, హల్లెలూయా. కొంత నువ్వు గట్టిగా పడు, గట్టిగా నిలబడు. నీకు ఆశీర్వాదాలు ఎవ్వడు ఇవ్వలేడు, ఎవ్వరు ఇవ్వలేరు, ఒక దేవుడు తప్ప. హల్లెలూయా, దేవుడు తప్ప. రెండోది ఏంటంటే దేవుని కాడి నుంచి దైవజనుడు ఇప్పిస్తాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఇస్తాడు, ఇంకెవ్వడు మీకు ఇవ్వలేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు క్షేమము కలగాలంటే దైవజనుడి యొక్క సపోర్ట్ ఉండాలి. మీరు ఆశీర్వాదం పొందాలంటే దైవజనుడి యొక్క సపోర్ట్ ఉండాలి. మీకు ఇవ్వగలరు, ఏ బంధువులు ఇవ్వలేరు, మీ రక్త సంబంధికులు ఇవ్వలేరు, మీకు స్నేహితులు ఇవ్వలేరు. మీ క్షేమం కోరుకునేది ఒక దైవజనుడు, ఒక దేవుడే. హల్లెలూయా. అది మీరు గుర్తెరగాలి, అది మీరు గ్రహించుకోవాలి. 1000 దినముల యొక్క శ్రేష్టత్వం పోగొట్టుకుంటే ఏం ఎవరు ఇస్తారండి తిరిగేది? తిరిగి మళ్ళీ వస్తుంది? అది పోయిన జీవితం వస్తుందా? పోయిన ఆశీర్వాదాలు వస్తాయా? హల్లెలూయా. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వార పాలకులు అక్కడ మొదట్లో స్థానాల్లో అక్కడ ఇక్కడ ఉంటే, ఆవరణంలో ఉంటే కూడా శ్రేష్టం. మందిరానికి సంబంధించిన కాంపౌండా ఏమంటారు ప్రహరీ, వాటి మధ్యలో ఒక్కడిగాడు ఉన్నా కూడా దేవుని ఆశీర్వాదాలు పోవు. ఎందుకంటే అంత మందిరానికి సంబంధించింది. కొంతమంది అంటారు మందిరంలోనే ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కొంతమంది మొదట్లో ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది మందిరం లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు, దేవుని మందిర ఆవరణలో ఉన్న ఆశీర్వాదాలు మనకి ఇంకెక్కడ కూడా దొరకదు. అది హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దుష్టు లేక అన్ని లేక
భక్తిహీనుల యొక్క గుడారములో ఉండకూడదు. 11 చదువమ్మా. సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి సూర్యుడు కేడమునై ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యథార్థంగా దేవుని యొక్క మందిరానికి వస్తే, యథార్థంగా దేవుని యొక్క మందిరంలో నివసిస్తే నీకు ఏ మేలు కూడా చేయకుండా మానడు. నువ్వు మేలు మేలు సంపాదించుకోకుండా ఉండవంటే కారణం ఏంటంటే దేవుని మందిరానికి రాకుండా ఉండడం బట్టి. ఒక్క వారం ఒక్క దినం రాకుండా ఉంటే 1000 దినాలు ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. ఆయన సూర్యుడుగా ఉన్నాడు మనకి, మందిరంలో నివసించే వాళ్ళకి. కేడమునై ఉన్నాడు. కేడం అంటే ఏంది తెలీదా? ఇటీవలే కదా వివరించాడా కేడము. ఇటీవల ఎవరి చిన్న ఎదుగుదా కేడం అంటే. ఈ కేడాలు జబ్బాకేళ్ళకి కెంపులు ఉన్నాయి, కెంపులు తంగం, వాటి గురించి చెప్పినట్టు చక్కగా గుర్తొచ్చుంటుంది. నాకు తమిళ్ తెలియదు, నేను ఊరికే చెప్తున్నా. నేను ఊరికి వెళ్ళిన అట్ట మార్చేదానికి మాట్లాడుతున్నా. తమిళలో ఉన్నారు ఇక్కడ, కాకపోతే నమ్మురుగా కేడమన్నా తెలీదా? యుద్ధానికి పోయేటప్పుడు పెట్టుకుంటారే. ఇప్పుడు మీకు చెప్పంటే పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది కదా, మిలిటరీ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం వాళ్ళతో రాళ్ళతో కర్రలతో కొట్టామంటే చీపా సీటు అలాంటిది మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా. అదనా అది. కాబట్టి దేవుడు మనకి కేడముగా ఉంటాడు. బయట నుంచి వచ్చే ఆపదలు కానీ, బయట నుంచి వచ్చే శ్రమలు కానీ, సైతాన్ని నుంచి వచ్చే శోధనలు కానీ, ఇవి ఏమీ కూడా మనకి తగలకుండా దేవుడు మనకి కేడముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయించే సూర్యుడిలాగా మనకు ఉంటాడు. ఎప్పుడు? దేవుని మందిరానికి మనం ప్రతి ఆదివారం వచ్చినప్పుడు, దేవుని మందిరంలో మనం దేవుని ఆరాధించేటప్పుడు. హల్లెలూయా. దేవుడు మన ద్వారా మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ఇవే కదా. మళ్ళీ ఇవి చేయకపోతే ఎలా? అసలు మనం ఒకప్పట్లో దేవుని దగ్గరికి ఎలా వచ్చామో చెప్పండి. మన స్థితి ఎట్లుంటుందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి అనారోగ్యము నష్టము అయిపోయి సావులు వెళ్ళిపోయేసి కర్ర పట్టుకుని పోయేటప్పుడు అప్పుడు మనకు బంధువులు గుర్తురాదు, అప్పుడు కులం గుర్తురాదు, అప్పుడు గ్రామం గుర్తురాదు, పక్కింటోళ్ళు గుర్తురాదు, ఎదిరింటోళ్ళు గుర్తురాదు. మీరు సావు ఎట్టన్నా సావంటారు, నేను బతికేదే కావాలనుకుని యేసు ప్రభు కాడికి వచ్చేస్తారు. అయ్యా నన్ను కాపాడండి ప్రభు అనేసి. ఆయన బాగు చేసేసిన తర్వాత అవమానం వచ్చేస్తుంది, పరువు వచ్చేస్తుంది, బంధువులు వచ్చేస్తుంది, వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారు, వీళ్ళు మమ్మల్ని చేర్చుకోవటం లేదు, అన్నీ వచ్చేస్తాయి. అదే ఇప్పుడు జరిగేదంతా. చివరిలోకి వెళ్ళినప్పుడు ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? దేవుడే. మనము ఒక్కొక్క మెట్టు వచ్చే కొంది ఎక్కితే వెళ్ళాలి. మనం ఆడకొచ్చేదాకా బాగుంటుంది, సగం కాడికి వచ్చేసరికి దేవుడు ఏంది అసలు పాస్టరే పడడు, సేవకుడే పడడు. ఇంకా సేవకుడి గురించి ప్రార్థన చేస్తాడు, ఆయన దేవుళ్ళో ఉండాలని, ఆయనతో దేవుడు రావాలని, దేవుడు ఆయనతో నడిపించిన ఆయనతో కూడా రావాలని. దేవుని సేవకుడు దేవుడు రాకుండా దెయ్యాలు వస్తాయా? దెయ్యాలు ధరిమేదానికి దేవుడి సేవకుడిని నిర్మించుకున్నది. దేవుని యొక్క కృప పెట్టి దేవుణ్ణి పంపించింది. మళ్ళీ దేవుని సేవకునితో దేవుని ఆత్మ దేవుడు రావడం ఏంటి? ఏం ప్రార్థన అది? దెయ్యాల ప్రార్థన, దేవుని ప్రార్థన కాదు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే సేవకునిగా నిర్మించుకుంటాడు, ఆయన రూపించుకుంటాడు. మా అమ్మన్నది నేను సేవ పెట్టిన తర్వాత ఆమె కష్టాలు బాధలు ఎత్తపోయి నేను కడుపుతో ఉన్నప్పుడు ఏదో తాగేసిందంట, నా గర్భం పోవాలనేసి. నాకు తెలియదు, ఆమె చెప్పింది, నేను చెప్తున్నా. హల్లెలూయా. సాగు పెట్టిన తర్వాత అట్టా కౌగులించుకొని ఏడ్చి చెప్పింది నాతో. హల్లెలూయా. అది ఎప్పుడు నిర్మించుకున్నాడు దేవుడు?
మా వంశంలో కానీ ఎప్పుడు ఎవరు యేసు ప్రభు నమ్ముకున్నది లేదు. మా 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 వంశంలో నేను నమ్ముకున్న తర్వాత మా ఇంట వంట లేదు కదా, మన ఇంట్లో ఎవరు లేదు కదా అన్నాడు మా నాయన అప్పట్లో. హల్లెలూయా. మరి దేవుడు వాగ్దానపూర్వకంగా ఎన్నుకుంటాడు సేవకుల్ని. మరి దేవుని సన్నిధి కూడా రావడం ఏంటి? దేవుడు అన్నాడు, నా దూత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? దేవుని సేవకుడు, దేవుని యొక్క దూత, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. మీకు విషయం తెలుసా? దేవుడు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాతోనే ఉంటాడు. మనం దేంట్లో గర్వపడకూడదు. మనం తగ్గించుకొని ఉండాలి, గర్వపడకూడదు. దేవుని కృపావరాలు ఉండాలి, దేవుడు మనతో ఉండాలనేసి మనం విర్రవేయకూడదు, మనకు అవసరంలే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బహు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. యథార్థంగా నువ్వు బ్రతికితే, యథార్థంగా దేవుని మందిరంలో నువ్వు ఉంటే, యథార్థంగా దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, నీకు ఏది కూడా మేలు చేయకుండా ఆయన మానడు. హల్లెలూయా. మేలు చేసే దేవుడు మన దేవుడు, ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఆశీర్వాదాలకు పొందుటకు వారసులం మనం. దానికే మనం పిలువబడ్డాం. పేతురు రాసిన పత్రికలో చెప్పబడిన ప్రకారం. హల్లెలూయా. మనకి ఏది కూడా కొదువు చేయడు. మనం సంపాదించుకోలేదంటే దాంట్లో లోపం మందే. కొందరికి గబాన్ చేస్తారు, కొందరికి లేటుగా చేస్తారు, కానీ చేయకుండా మాత్రం మాండం. హల్లెలూయా. యెషయా గ్రంథం 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆనందించదు దేవుని యందు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. హల్లెలూయా. అన్నిటిలో కంటే మనల్ని తలగా ఉంచుతాడు, మంచి స్థానంలో ఉంచుతాడు, ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. లోకవార్తలు అంటే ఏంది? అన్యుల ఇంట్లో పోయేసి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటుంటామే. అయ్యా ఇంకో తెలుగులో చదువు నాయన. మీరు శ్రద్ధగా వినండి. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. చూడండి, పవిత్ర దినాన్ని ఆదివారాన్న వ్యాపారాలు మాని దాన్ని సంతోషకరమైన దానిగా గౌరవార్హమైన దానిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, చూడండి, ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దినం ఇది, ప్రతిష్ఠించబడిన దినం అది, ఎన్నుకొని ఏర్పాటు చేసిన దినం అది. ఈ దినాన ప్రయాణము చేయకూడదు, ముచ్చట్లు చెప్పుకోకూడదు. అంటే లోక వార్తలు అంటే ముచ్చట్లు. దేవుని మందిరానికి రాకుండా ఇళ్ళలోకి వచ్చుకొని ఆ మాటలు ఈ మాటలు ఈ మాటలు ఆ మాటలు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, కొంతమంది బస్ ఛార్జీలు పెట్టుకొని కూడా మాత్రం ముచ్చట్లు చెప్పుకునేదానికి. కాబట్టి మనము ప్రయాణాలు అసలు చేయకూడదు. ఆదివారం పూట మేము ఎక్కడికి కూడా యేసు ప్రభుని ఎరిగిన తర్వాత విశ్వాసాలుగా ఉండేటప్పుడు, పరిచయ సేవ ఇచ్చిన తర్వాత ఎట్లా విశ్వాసాలుగా ఉండేటప్పుడు మనం అన్ని జనుల్లో నుంచి ఏర్పరచబడ్డాం. హల్లెలూయా. దేవుడు సకల జాతుల్లో నుంచి ఏర్పరచుకుంటున్నప్పుడు మనము మన వంశంలో నుంచి మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, విగ్రహారాధన నుంచి మనం జీవం గల దేవుని ఎరిగిన తర్వాత దేవుని కొరకు మనం రోషంగా బ్రతకాలి, దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతికే వాళ్ళకి మేలు చేయకుండా మానడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతికితే దేవునికి ఇష్టం. అలా బ్రతికేదానికి మనకి ఆటంకాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నిందనుకోండి, ఇప్పుడు దినాల్లోనే ప్రతి ఒక్క కార్యం ఆదివారమే పెట్టుకునేసారు.
ఆదివారమే పెట్టుకునేశారు. ఆదివారం తర్వాత కూడా వెనక ముందు ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోని ఫంక్షన్ పక్క రోజు ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత ఫంక్షన్ పక్క రోజు ఉంటుంది, పక్క రోజుకి వెళ్ళేసి వస్తాం. ఏముండదు. అమ్మ దేవుని మందిరం ఒకటే. మీకు దేవుడు కావాలనుకునే వరకు చెప్తున్నా, బైబిల్ ఉండే వాళ్ళకి, అమ్మ మా బైబిల్ మా సిద్ధాంతం ఇలా చెప్తుంది, దేవుని మందిరాన్ని స్తుతించి ఆరాధన, ఇది కండిషన్, ఇది అంతే. హల్లెలూయా. మేము దేవుని స్తుతించుకునేసి వచ్చేస్తాం. వీలు కాలేనప్పుడు, మందిరానికి రాలేని పరిస్థితి, శరీరం సహకరించినప్పుడు, ఇక్కడ అంటాడు నా శరీరము కూడా ఆనందిస్తున్నాడు. శరీరము సొమ్మసిల్లిపోయినా, నీరసపడిపోయినా దేవుని యొక్క మందిరానికి రావాలని ఆశపడుతున్నాడు. దేవుని మందిరం అంటే ఎంత విలువ, ఎంత శ్రేష్టమో చూడండి. హల్లెలూయా. ఎంత ధన్యతదండి. ఇక్కడే నీకు బలము, ఇక్కడే నీకు శక్తి, ఇక్కడే నీకు ఆశీర్వాదాలు, ఇక్కడే నీకు మేలు, అన్నీ ఉండేది ఇక్కడే. దేవుని మందిరానికి వస్తే బలం వస్తుంది. ఎందుకు? జీవము కలిగిన వాక్యం నీలోకి వెళ్తుంది. యేసు ప్రభు జన్మించేటప్పుడు మరియమ్మ ఉన్నప్పుడు గొర్రెల కాపరులు వచ్చి దేవుని యొక్క వార్తని ఆమెకు అందిస్తారు. ఆ వార్తని ఆమె ఇక్కడ పెట్టుకున్నది, హృదయములో దాన్ని భద్రపరుచుకున్నాను, మరలా దాన్ని తలపోచుకున్నదంట, మరలా దాన్ని ధ్యానం చేసుకున్నది, దాన్ని మళ్ళా వివరించుకున్నది. అలా దేవుని యొక్క వాక్యము మన హృదయంలో భద్రపరుచుకొని దాన్ని మరలా ధ్యానించి దాన్ని వివరించుకున్నప్పుడు శక్తిని పొందుకుంటాం, మనం బలాన్ని పొందుకుంటాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో బలం వస్తుంది, శక్తి వస్తుంది, మేలులు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఆత్మ సంబంధంగా ఎదిగేదానికి అవకాశం. ఈరోజు రాకపోయినారు అనుకోండి, ఈ మాటలన్నీ ఏమి వెళ్ళిపోతాయి? దాటుకొని వెళ్ళిపోతాయి. ఇంకా మనకు ఈ శ్రేష్టం పోయింది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బా దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని శక్తి పొందుకుంటాము, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మేలులతో మనల్ని నింపుతాడు, దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు అనే ఆలోచన బ్రెయిన్లో ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. ఆదివారం పూట ప్రయాణాలు పెట్టుకోబాకండి. ఆదివారం పూట ప్రయాణాలు పెట్టుకోకూడదు, ఆదివారం పూట కూడా రంపించుకోకూడదు. వచ్చినా ఏమేమి ఉన్నాయి అన్నీ చేసేసి వచ్చేయాలి మందిరానికి, అంతే. ఈ వారం పాకపోతే ఏం కాదులే అనే సంగతి ఏమి అవుతుందే అవదా మనకు తెలుసు, అన్నులకు తెలియదు. అసలు దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన అవగాహన వాళ్ళకి అస్సలు తెలియదు కాబట్టి అవి ఏమి లేదంటారు. దుష్టులతో ఈ విశ్రాంతి దినము ఇది నాది నియమించిన దేవుని సావాసాన్ని విడిచేసి దెయ్యాలతో సావాసం చేసి దెయ్యాలే పొందుకుంటాయి. అవి ఏం చేస్తాయి? దేవుని కనుక వచ్చే ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతాయి. అయితే దేవుని దగ్గరికి వస్తా ఆశీర్వాదం లేట్ అయినా అది మనం ఊహించలేనంత రీతిలో ఉంటుంది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మనం గ్రహింపులేనంత దాంట్లో ఉంటుంది ఆశీర్వాదం. మనం తెలుసుకోకుండానే దేవుడు మనకు తెలియపరిచినాడు ఆశీర్వాదాల విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, కాబట్టి జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని యొక్క మందిరం యొక్క శ్రేష్టత విలువని మనం తెలుసుకుందాం. ఆ మందిరం విషయంలోనే మనం బహు జాగ్రత్త కలిగి ఉంటాం. సరేగానే మీకు ఒక చిన్న విషయం. అవును, ఏమి బియ్యమే తేవటం లేదు, మర్చిపోయినారా? ప్రతి వారం బియ్యం తెస్తున్నారు కదా, ఏం మర్చిపోయినారు? ఒక వారమే కదా అని చెప్పుకొని పోతాడు అనుకునేసా. రేపు వారం నుంచి అందరూ కంటిన్యూ చేయండి. రేపు వారం నుంచి అది మీకే ఆశీర్వాదం. అది మన మందిలో స్పెషల్ ఎట్టుంటుందంటే ఒక వారమే, రెండో వారం. అన్ని మందిరాలు ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్తే దాన్ని కంటిన్యూగా చేస్తారు. కానీ మన వాళ్ళు ఏందో డిఫరెంట్ బాగానే ఉన్నారు మొన్నటి వారికి. మీరు అన్నీ తెస్తున్నారు కదా, ఇప్పుడు ఏమన్నీ మానేశారా? ఏమైనా డబ్బులు ఖర్చు ఎక్కువ అయిపోతుందా? ఏమైనా ఆశీర్వాదాలు ఏమైనా కిందకి వెళ్తున్నాయా? లేదు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకో పని చేయండి.
మీరు కట్ట బియ్యం వేయబడలేదు కానీ కట్ట బియ్యం వేసి నాకు 3-4 సంవత్సరాలు రావు, 25 రోజులు వస్తుంది కరెక్ట్గా. రోజుకి 1 కిలో వేసుకున్న మా ముగ్గురికి 25 రోజులు వస్తుంది. మీరేం చేస్తారంటే కట్ట బియ్యం ఎప్పుడు వేస్తారంటే కృతజ్ఞత కలిగి, ఎప్పుడంటే మీకు ఏదైనా దేవుడు మేలు చేసినప్పుడు, లేదా దేని గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు మీ బిడ్డల్లో కానీ మీ కుటుంబంలో దేనికన్నా అధికంగా దేవుడు చేసినప్పుడు కృతజ్ఞతగా అప్పుడు తేండి. మీ తప్పుడు ఏంటంటే పిడుకులు బియ్యము ప్రతి వారం మళ్ళీ మీరు కూడా అందరూ కంటిన్యూగా తీసుకురండి. పోయే కొంది అభివృద్ధి అవుతా కొంది పెంచుకొని పోవాలే కానీ పోయే కొంది పూర్తిగా తగ్గిపోయే స్థితికి వచ్చింది. గలతీ రాసిన పత్రికలాగా వచ్చింది. మొదట బాగా క్షేమంగా ఉన్నారు, అన్నీ ఇస్తున్నారు, మిరపకాయలు బియ్యము పిండి అన్నీ ఇస్తూ ఉన్నారు, హ్యాపీగానే సరిపోతుంది. ఇప్పుడు పోయే కొంది పడిపోతున్నారు. పోయే కొంది మా పాస్టర్ ఎక్కువేం అడగలేదు, ఇదే కదా అబ్బా అప్పుడు ఫస్ట్లో బలా ఉన్నారు, ఇదేం జరిగిపోతుంది, కట్ట తీసుకోరా, నేనేమో కట్టలు పడిపోతాయి, ఇక్కడి నుంచి ఆడ బాటో పెట్టుకోవాలనుకున్నాను. నేను అట్నే అనుకున్నా ఫస్ట్లో, అసలు బ్యాగులో కూడా పట్టలే. హల్లెలూయా, మీరు గ్రహించుకోండి. కాబట్టి ఆ విషయాన్నే చేసుకోండి. మందిరానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కానుకలు తప్ప ఏ ఒక్కటి మీరు ఎగస్ట్రా ఏమీ ఇవ్వటం లే. కానీ నేను మిమ్మల్ని అడగటం కూడా లే, ఎందుకంటే నేను పని చేసుకుంటూ కానీ మీరు ఏంటంటే అడగక ముందే ఏమేమి ఉన్నాయి మీరే చూసుకుంటూ వెళ్ళిపోవాలి, అభివృద్ధి అవ్వాలి. ఇది ఇంత దూరం కష్టపడి వస్తున్నారు కాబట్టి ఎగస్ట్రాగా మీరు ఏమీ ఇవ్వమని నేను కాదు, మీరు గ్రహించుకోవాలి. మీ కొరకే కదా మేము వస్తున్నాము, ఇంత పనులు ఆపుకొని ఇంత కష్టపడి మీ గురించి గంటల ప్రార్థన చేస్తూ ఉండేది. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులు కొలది, అభివృద్ధి అయ్యే కొలది పరిచర్యకి ఇవ్వమని చెప్తున్నాడు. కండిషన్ లేకుండా కరెక్ట్గా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీరు పాంగ్ అభివృద్ధి అయ్యే కొంది పాస్టర్ ఒక వస్తువే కదా తెమ్మన్నాడు, మనం రెండోది కూడా తీసుకెళ్తాం అనే లెక్కలోకి వెళ్ళిపోవాలి. చెప్పిన దాన్ని కూడా కిందకి దోసేది మిమ్మల్ని చూడ, నేను ఎక్కడా చూడాల. అలా చేయబాకండి. మీ క్షేమం కొరకే ఏముండదు. ఓహో అంటే వారానికి ఎంత 1 కిలో పడుతుందా? ఎంత పడుతుంది వారానికి? పిడికిలు బియ్యం అంటే ఎంత పడుతుంది? 3 పిడికిలు అవుతుందేమో. ఓహో వారానికి 1 కిలో అవ్వతుందేమో. దేవుని మందిరానికి చేస్తే అది మీకే కదా ఆశీర్వాదము. హల్లెలూయా. కాబట్టి ఆ విషయం మీరేం కట్టలు ఏమి ఇవ్వలే, మీరు కట్టలే చేసి ఏమిలే. ఓ అబ్బా ఒక కట్ట వేసేస్తారా, మందులు చూసే అందరికీ కనుగుడ్లు పెద్దవైపోతున్నాయి, అందరికి పెద్దవైపోయేసి అవి రిస్క్ అయిపోతాయి. అందుకనేసి దేవుని మందిరానికి ఇచ్చేది చాలా శ్రేష్టం. కాకపోతే ఏంటంటే కొందరికి కడుపులు ఉబ్బిపోతున్నట్టుకుండా ఏమో నాకు కొంచెం డౌట్ వేస్తుంది కాబట్టి చెప్పాను. మీరు ఏం చేస్తారంటే మామూలు పిడుగులు బియ్యమే తెచ్చింది, అది చిన్న కవర్లు కాబట్టి ఏం కనబడవు అవి. కాబట్టి ఏంటంటే అందుకనే మీరు కట్టలు వేయాలనుకున్నప్పుడు మీ జీవితంలో మేలు పొందుకున్నప్పుడు కృతజ్ఞత ఆ దేవుని పరిచర్యకి దానికి ఇవ్వడానికి ప్రయాసపడింది. ఈ లోపల ఏవి చేయండి. మీరు చేస్తే కొంచెం మాకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి కదా, కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా, సపోర్ట్ కొరకు. కాబట్టి ఆ పని చేయండి. గుర్తుపెట్టుకుని అందరూ రేపటి నుంచి అందరూ బియ్యం తీసుకొచ్చేయండి. మరలా దాన్ని 4 వారాలు వేసి నాకు చెప్పాలంటే కొంచెం అసహ్యంగా ఉండదు. ఏట చెప్పేది మాటలన్నీ ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నాకే అసహ్యం వేసిపోతూ ఉండదు. ఒక చెప్పాలంటే ఎట చెప్పేది చెప్పు, అసహ్యం వేసి. అప్పుడు మేరీ ఉన్నదే నువ్వు గమ్ముండయ్యా వదిలి ఎందుకు చెప్పాకని చెప్పింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఏది చెప్పలేదు, కాకపోతే ఊరికి చెప్పండి అసహ్యం వేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని ఇంకొకసారి చెప్పించుకోబాకండి, అసహ్యం వేస్తుంది. నాకే అసహ్యం వేస్తుంది చెప్పాలంటే. ఇంకా నేను చెప్పను కూడా చెప్పను, ఇంకా తేండి అని చెప్పను. కాబట్టి అది మీ క్షేమం కొరకు దైవజనుడు హస్తం దాని మీద పడితే అది మీకు ఆశీర్వాదం. అది ప్రతి దాని మీద అది మీకు ఆశీర్వాదం. బియ్యం తెచ్చేదాన్ని బట్టి దేవుడు అన్నాడు, దైవజనుడికి గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే మర్చిపో చాలని అన్నాడు, గిన్నెలు చల్లనీళ్ళు ఇస్తేనే మర్చిపో చాలని అన్నాడు. ఆ ఆశీర్వాదాలు మీకు వస్తాయని దాని గురించి మేమేం తెచ్చుకోలేక కాదు, మేము తినలేక కాదు. హల్లెలూయా. మాకు పక్కనే మిల్లు ఉన్నది, కొండ పక్కన రైస్ మిల్, అన్ని హోల్సేల్గా వచ్చేస్తాయి, ఏం కాదు. కాకపోతే ఎందుకంటే మీ కష్టార్జితం దేవుని మందిరంలో ఉండాలి. అందుకే మందిరంలో ఆహారం ఉన్నట్లు సమృద్ధి ఉన్నట్లు మీరు చూసుకోవాలి. నా మందిరము, నా దేవుడు, నా దైవజనుడు అనే ఒక ఆతృత మీలో కలగాలి. కలిగినప్పుడే ఆశీర్వాదాలు మీకు అది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాని విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే,
ప్రతి దినము బైబిల్ చదవకుండా విడిచిపెట్టబాకండి. గుర్తుపెట్టు, ప్రతి దినము బైబిల్ చదవండి, ప్రతి దినము ప్రార్థన ఖచ్చితంగా చేసుకోండి. వారంలో ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఖచ్చితంగా ఉండండి. ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండండి. అలాగనే బైబిల్ చదవండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి. ఈ 3 మనము చేతిలో పెట్టుకుంటే మన ఆత్మీయ జీవితము సమృద్ధిగా వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఇంకో విషయం ఏంటంటే, కొంచెం ఈ మధ్య కొంచెం లేట్ చేస్తున్నారు, కొంచెం లేట్గా రాకుండా 9:30 ఖచ్చితంగా మీరు మందిరంలో ఉన్నారంటే, 9:30 ఉన్నారంటే ప్రార్థన చేసుకుంటుంటే దేవుణ్ణి మనం స్తుతించేది ఈ వారం అంతా ఈ లోకంలో అలా అలా ఉంటాయి. ఈ మాలిన్యం అంతా పోటుకు విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అన్నాడు. అనేక మాటలు మనం మాట్లాడుతుంటాం, కొన్ని తెలుసో తెలియకో అవి బూతులు గీతులు ఇలాతే దేవుని తిట్టడము అవి ఇవి వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ మనం దేవుని మందిరంలో శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా పవిత్రంగా ఆ పవిత్రైన దేవుణ్ణి మనం ఆరాధించేదానికి మనం ప్రయాసపడతాం. సరేనా? ఆ విషయం జ్ఞాపకం పెట్టుకుని ఓకే, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని దేవుడు మనల్ని దీవించును గాక. ప్రియులారా, దేవుని యొక్క మందిరం యొక్క విలువను మనం గ్రహించుకుందాం. దేవుని మందిరం యొక్క శ్రేష్టతని మనం గ్రహించుకుందాం. భక్తుడు అంటున్నాడు, దేవుని మందిరంలో చూడాలని నా హృదయము, నా మనస్సు, నా ప్రాణము ఆశపడుతుంది. బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మనుషులను ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు ఇవి. దేవుడు చెప్పమన్న మాటలు ఇవి. మీరు సరిదిద్దుకోవాలనుకుని సరిదిద్దుకునే అవకాశం ఇది. దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ దినాన దేవుడు నాతో ఈ విషయం మాట్లాడాడు. మందిరం యొక్క విలువ నాకు తెలియపరిచాడు. మందిరానికి ప్రతి ఆదివారం రావాలన్న సంగతి దేవుడు తెలియపరిచాడు. ఈ దినము ఆదివారం దినము దేవునిది. ఇది ఆయన ఏర్పాటు చేసుకున్నది, ఇది ఆయన ఎన్నుకున్నది. కనుక ఈ దినాన ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాల్సిన దినము అని నువ్వు గ్రహించుకో. జీవం గల దేవుణ్ణి స్తుతించుట, ఆయన ఆరాధించుట, అది నీకు క్షేమము, అది నీకు మేలు. దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అన్యుల ఇంట్లో, అన్యుల యొక్క గుడారంలో 1000 దినాలు నువ్వు ఉన్నా అది లాభము లేదు. అది దుష్టుల గృహంలో నువ్వు నివసించకూడదు. లోక వార్తలను చెప్పుకోకూడదు. దేవుని యొక్క మందిరంలో నివసించుట అది నీకు మేలు, అది క్షేమము, అది మంచిది, అది బలము, అది శక్తి. కనుక ఈ దినానన్న తీర్మానం చేసుకుందాం. తండ్రి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత స్నేహితులు, ఎంత రక్త సంబంధికులు, ఎంత బంధువులు ఉన్నా ఆదివారం పూట నీకు నేను దూరము కాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఇది ఆయన ఏర్పాటు చేసిన దినం, ఇది ఆయన నియమించిన దినం. ఇది దేవుని మందిరంలో నీకు శక్తి, దేవుని మందిరంలో నీకు బలము. నువ్వు యథార్థంగా జీవిస్తే నీ జీవితంలో చేయాల్సిన మేలులన్నీ ఆయన చేటుకు శక్తి కలిగిన దేవుడు ఆయన. నా సంగమా, నా కుమారుడా, నా కుమార్తె, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి దేవునేమో మందిరం మీద, దేవుని మీద, దైవజనుని మీద భయభక్తులు ఆసక్తి కలిగి నువ్వు జీవించు. అది నీకు క్షేమము. అలాగా ఇది నా దేవుని మందిరము, ఈయన నా దేవుడు,
ఈయన నా దైవజనుడు. నీ హృదయములో విశ్వసించు. నా మందిరాన్ని నేను పోషించుకోవాలి, నా దైవజనుని నేను పోషించుకోవాలి. ఆసక్తి కలిగి, పోషింపగలిగిన సామర్థ్యం కలిగి ఉండి కూడా అది చేయకపోతే అది పాపము అని వ్రాయబడి ఉన్నది. మేలు చేయగలిగిన ఉండి కూడా మేలు చేయకపోతే అది పాపమని కూడా వ్రాయబడి ఉన్నది. అందరూ కాకపోయినా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటారు సంఘాన్ని పోషించేదానికి. ఇది నా జ్ఞాపకం పెట్టుకుందాం, అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుందాం. రక్షణ వచ్చింది ఈ మందిరం కానించి, ఆశీర్వాదం వచ్చింది ఈ మందిరం కానించి, దీవెనలు వచ్చింది ఈ మందిరం కానించి, దైవజనుడు కానించి, నీకు స్వస్థత వచ్చింది ఈ దైవజనుడు కానించి, నీ కుటుంబానికి క్షేమం వచ్చింది దైవజనుడు కానించి. కష్టాలు, శ్రమలు, శోధనలు అందరికీ ఉంటాయి. కష్టాల్లో కూడా పోషించగలగాలి. అప్పుడే దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని కొరకు నమ్మకం, యథార్థంగా బ్రతకడానికి జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకము, జీవము గల మా తండ్రి, పరిశుద్ధాత్మడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమలో జ్ఞాపకం చేసుకుని నీ వాక్యము సజీవమైనది, అది జీవము కలిగినది ప్రభా. ఆ వాక్యము కండరాల్లోకి, ఎముకలోకి దూచుకెళ్తుంది ప్రభా. నీ మందిరములో ఉండుట అది శక్తి, బలమన్న దేవుడివి కాబట్టి నీ వాక్యము బలము కలిగినది. అవన్నీ మేము విన్నాం ప్రభా. మాకు శక్తిని, బలాన్ని అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి బిడ్డని ఆత్మ సంబంధంగా కట్టండి, బలపరిచి స్థిరపరచండి. క్రీస్తునే బండ మీద పునాది వేయండి. మీ కొరకు రోషంగా బ్రతకాలి, మీ కొరకు యథార్థంగా బ్రతకాలి. ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరంలో నివసించాలి, మందిర ఆవరణలో గడపాలి. అది శ్రేష్టము, అది మంచిది అని గ్రహించినట్లు బిడ్డల యొక్క మనోనేత్రములు మీరు వెలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాడు వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.